ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 17వ తారీఖు గురువారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే విప్రో, ఇన్ఫోసిస్, ఐటీకి సంబంధించిన స్టాక్స్ చాలా సిగ్నిఫికెంట్గా లాస్లో క్లోజ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ స్లైట్ నెగిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంకు ఏడిఆర్ స్లైట్ గ్రీన్లో ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ వచ్చేసరికి 0.9% పాజిటివ్గా ఉంది. సో క్లియర్గా మనకేమనిపిస్తుందంటే ఇక్కడ ఐటీకి సంబంధించిన స్టాక్స్ అయితే మాత్రం ప్రెషర్లో ఉన్నాయి. బ్యాంకుకి సంబంధించిన స్టాక్స్ అయితే ఫ్లాట్ టు ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా కన్సాలిడేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఫార్మాకి సంబంధించిన స్టాక్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఆటో, ఫార్మా స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఐటీ మెటల్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. పిఎస్యు బ్యాంక్, మీడియా బ్యాంకుల్లో సిగ్నిఫికెంట్గా గ్రోత్ అనేది కనబరిచింది. మొత్తం మీద 80% ఇండిసెస్ అయితే నిన్నటి రోజున పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ అయితే చాలా తగ్గిపోయింది. హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది. యూరప్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, చైనా ఇక్కడ దాకా నెగిటివ్గా ఉండగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. లండన్ పాజిటివ్గా ఉంది. ఫ్రాన్స్, US 500, ఏషియా మార్కెట్, జపాన్ అండ్ రష్యా గెయినర్స్లో ఉంది. ముఖ్యంగా రష్యా అయితే టాప్ గెయినర్గా ఉంది. ఎనీహౌ గ్లోబల్గా మార్కెట్స్ అయితే మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోగా టాప్ గెయినర్స్లో ట్రావెలర్స్, చెవ్రాన్, బోయింగ్, యునైటెడ్ హెల్త్ అనేది కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఎక్కువగా కంపెనీలు అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చైనాకి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది. ఇది పాజిటివ్గా వచ్చింది. అండ్ లండన్కి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక యూఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్ది రిటైల్ సేల్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది మనకు పాజిటివ్గా రావడం. అండ్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే పెరిగాయి. అందుకని ఇది క్రూడ్ ఆయిల్కి నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్న ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడటం అనేది జరిగింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా కూడా రిలీజ్ అవుతుంది. రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయనేది రావడం జరిగింది. అది ప్రీవియస్గా ఏదైతే డేటా ఉందో అంతే చూపించింది. ఇక ఈసారి M3 మనీ సప్లై డేటా ఏ విధంగా ఉందనేది మనకి సాయంత్రం 5 గంటలకు రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా. నిన్నటి రోజున యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఎన్విడియా ఏం చెప్పిందంటే ఈ యొక్క ట్రేడ్ టెన్షన్స్ వల్ల మార్కెట్లో కొద్ది బిజినెస్ అన్సర్టనిటీ ఉంటుందని చెప్పేసి చెప్పడం అందుకు దోహదపడింది. దాని తర్వాత పౌల్ గారు ఏమంటున్నారంటే ఈ యొక్క టారిఫ్ వార్ ఏదైతే ఉందో ఇది మార్కెట్ని శాసించకుండా చూసుకునే పని అయితే మేము చేస్తామని చెప్పేసి ఒక పాజిటివ్ కామెంటరీ అనేది చేయటం జరిగింది. ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇన్ఫోసిస్, జియో ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, టాటా ఎలక్సీకి సంబంధించిన కంపెనీలు అయితే ఉన్నాయి. వీటిల్లో సిగ్నిఫికెంట్గా మొమెంటం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. IREDA, మణప్పురం, హింద్ కాపర్, నేషనల్ అల్యూమినియం, బిర్లా సాఫ్ట్ అనేది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. మనం ఈక్విటీ అంటే షేర్స్ బయింగ్, సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఏంజిల్ వన్, CDSL ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇండస్ఇండ్ బ్యాంక్ ఏకంగా 7% అనేది పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ కానీ, ONGC, ట్రెంట్, అదాని పోర్ట్స్ ఇవన్నీ సిగ్నిఫికెంట్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా మారుతి, బజాజ్ ఫైనాన్స్, NTPC, సన్ఫార్మా ఇవన్నీ కూడా లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ IREDA, NBCC, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా జైడస్ లైఫ్, MGL, లుపిన్, TI ఇండియా, మారుతి అనేది వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 48% ఉన్నారు, షార్ట్ సైడ్ 29% ఉన్నారు, సిగ్నిఫికెంట్ షార్ట్ 4%, సిగ్నిఫికెంట్ లాంగ్ 18% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొంత బుల్లిష్ సెంటిమెంట్స్తో అయితే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజునైతే మనకి ఇండికేషన్ క్యాండిల్ అనేది చూపిస్తూ ఉంది. అయితే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది అనమాట ఇంటర్ప్రిటేషన్ అనేది. అంటే ఎవరైతే మార్కెట్ కిందకు వెళుతుందని చెప్పి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది.
ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో స్ట్రాంగ్గా బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు, ప్రొపరేటరీ ఇండెక్స్ స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, క్లయింట్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ 3,936 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా 2,513 కోట్లు క్యాష్ మార్కెట్లో డిఐఎస్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈసారి కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ అయితే బై చేస్తూ వస్తూ ఉన్నారు, డిఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నట్టు క్లియర్గా మనకి గత 2-3 రోజుల నుంచి తెలుస్తుంది. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి 1.61% అయితే డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా వీక్నెస్ అనేది కనిపించింది. ప్రస్తుతానికి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 150 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి గత 2-3 రోజుల నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ వస్తూ ఉంది. నిఫ్టీలో మన ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సేమ్ లెవెల్స్ అనేది మనకి ఎగ్జాక్ట్గా పనిచేస్తూ వస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున మార్కెట్ 23,451 లెవెల్కి వెళ్ళింది. ఇది ఒక సప్లై జోన్ లాగా మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఎస్జెడ్ అంటే సప్లై జోన్. ఆ లెవెల్కి వెళ్ళిన వెంటనే రిజెక్షన్ అనేది జరిగింది. ఎనీహౌ అక్కడ నుంచి కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. డౌన్ సైడ్ వచ్చేసరికి 23,214 వెరీ ఇంపార్టెంట్ లెవెల్. దాని తర్వాత 23,128 ఒకవేళ డౌన్ సైడ్ అనేది మార్కెట్ రావడం జరిగితే కూడా రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి 23,451 మనకి ఇమీడియట్గా ఉన్న వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 23,646 అనేది ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మార్కెట్ అయితే కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి ఈ రెండు లెవెల్స్ కూడా మార్క్ చేసుకొని సపోర్ట్ లాగైతే మనం ఉంచవచ్చు అనమాట. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ సప్లై జోన్ అనుకున్నామో ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వచ్చి అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది స్టేబుల్ అయిపోయింది. సో ప్రస్తుతం మనం చూడాల్సిన డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసరికి 52,063, 51,875. ఇన్ బిట్వీన్ మనకు కొన్ని లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ 52,760 అనేది మనకున్న ఇమీడియట్గా సపోర్ట్ లెవెల్ అనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగింది పాజిటివ్గా, బట్ సస్టైన్ అవ్వలేదు. ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ జరిగింది, సక్సెస్ఫుల్ క్లోజ్ అయింది. దిస్ ఈజ్ సెట్ టు బి పాజిటివ్ క్లోజింగ్ అనమాట. బట్ మార్కెట్లో అగైన్ ఏంటంటే కొంత అన్సర్టనిటీ న్యూస్ ఫ్లో అనేది ఉంది కాబట్టి మళ్ళీ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ 137 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. 23,330 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,433 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. దగ్గర మనకి 100 పాయింట్స్ అయితే నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా హీరో మోటార్ కార్ప్, జైడస్ లైఫ్ సైన్సెస్, లుపిన్, సొనాటా సాఫ్ట్వేర్, దాల్మియా భారత్, పేటిఎం, ఇన్ఫోసిస్, ఏంజల్ వన్, విప్రో అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబ్లీ వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్ పెట్టుకొని ట్రాక్ కూడా చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ కానీ లోవర్ టైం ఫ్రేమ్ కానీ అన్నీ కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. అండ్ నిఫ్టీ 50లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి హైయర్ టైం ఫ్రేమ్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్లో. మొత్తం మీద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ప్రకారం అయితే మార్కెట్స్ గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏడిఆర్ సెంటిమెంట్లో మనకి క్లియర్గా ఐటీ సెక్టర్ మాత్రం అండర్ ప్రెషర్లో ఉంది. ప్రాబ్లీ ఐటీ సెక్టార్లో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫార్మా సెక్టార్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఏడిఆర్స్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి వాటిల్లో కూడా క్వాలిటీ స్టాక్స్ అనేది బ్రేక్అవుట్ అట్లా జరుగుతున్నా కానీ మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ సిగ్నిఫికెంట్గా వన్ సైడ్ ర్యాలీ అనేది అప్ సైడ్ జరిగింది కాబట్టి గత కొన్ని రోజులుగా ఇది ప్రాఫిట్ బుకింగ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మనకు సపోర్ట్ తెలియజేయండి. ధన్యవాదాలు.